రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే రైతు బంధు డబ్బులు ప్రభుత్వమే ఈరోజైతే విడుదల చేస్తుందనమాట. మనకి ప్రభుత్వం ఈరోజు ఎన్ని గంటలకైతే విడుదల చేస్తుంది, పడని వాళ్ళందరికైతే ఈరోజైతే తప్పకుండా పడుతున్నాయన్నమాట. ఒకవేళ పడని వాళ్ళకి ఏ టైంకి పడుతున్నాయి, అలానే ఏ జిల్లాల వారికి ఈరోజైతే పడుతున్నాయి, 3 ఎకరాల వారికి పడుతున్నాయా, 4 ఎకరాల వరకు పడుతున్నాయి, 10 ఎకరాల వరకు పడుతున్నాయా అని చెప్పేసి మీ అందరికైతే ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే అందజేస్తాను. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని మొత్తం చూడట్లేదనమాట. నేను వీడియో మధ్యలో మీ అందరికి చెప్తున్నాను. రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ జిల్లాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి నేను వీడియో మధ్యలో పెడుతున్నాననమాట. కానీ మీరు అప్పటి వరకు వీడియో చూడకుండానే రైతు బంధు డబ్బులు పడలేదని చెప్పి చెప్తున్నారు. మీరందరూ ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అందులో నేను మధ్యలో రైతు బంధు డబ్బులు ఏ జిల్లాల వరకు పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి నేను వీడియో మధ్యలో చెప్తున్నాను. మీకు అక్కడ చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుందనమాట ఎవరెవరికి ఈరోజు పడుతున్నాయని చెప్పేసి అయితే. ఓకే, మనం ఈ వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే మీరందరూ చేయవలసిందల్లా ఒకటే, ఏం లేదు. ఈ వీడియోని ఒకసారి కింద లైక్ సింబల్ ఉంటది. ఈ వీడియోని లైక్ చేసి మిగతా రైతులకు కూడా షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట ఈ రైతు బంధు డబ్బులనేవైతే ఎప్పుడు పడుతున్నాయి, అలానే ఏ జిల్లాల వరకు పడుతున్నాయని చెప్పేసి మిగతా రైతులకు కూడా అయితే తెలుస్తుందనమాట. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి పోతున్నట్టయితే, రైతు బంధు గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మనకైతే సమావేశంలో ఒక స్పష్టత ఇచ్చారనమాట. ఏ జిల్లాల వరకు రైతు బంధు పడుతున్నాయి, ఒకవేళ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరికైతే రైతు బంధు అయితే పడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టత ఇచ్చారనమాట. మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే, రైతు బంధు అనేది ఎవరికైతే పడదంటే, సాగు చేయని భూములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకైతే రైతు బంధు డబ్బులైతే పడవు. ఎవరైతే సాగు చేస్తున్నారో, రైతు బంధు 3 ఎకరాలుండి, 4 ఎకరాలుండి రాని వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే రిలీజ్ అయితే చేశాము. ఏవైతే మనకైతే డబ్బులున్నాయో డబ్బులైతే విడుదల చేశాము. ఆ డబ్బులనేవి రావడానికి మీకు తప్పకుండా మేమిచ్చిన డేట్ ప్రకారం, ఆ డేట్ ప్రకారం మీరు చూసుకుంటే, ఆ డేట్ లోపు మీ అందరికైతే డబ్బులైతే వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారైతే స్పష్టత చేశారు. అయితే ఈరోజు కొన్ని జిల్లాల వారికి డబ్బులైతే అందజేస్తున్నారనమాట. అవి ఏ ఏ జిల్లాల వరకు వస్తున్నాయనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోండి. రైతు బంధుకి మనకిచ్చిన డేట్ ఎప్పుడు అంటే, ఫస్ట్ మనకి రైతు బంధు ఎప్పట్లో కంప్లీట్ చేస్తామని ఇచ్చారంటే, మనకి రైతు బంధు అనేవి 15వ తారీఖు లోపు మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మనకి ఇక్కడ చూసుకోండి, మీ అందరికీ స్పష్టంగా అయితే చూయించారు ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం చూసుకుంటే మార్చి 15 లోగా అందరికీ రైతు బంధు అయితే పూర్తి చేస్తామని చెప్పి మనకి ప్రభుత్వమే ఇచ్చింది ఈ డేట్ అనేది. అయితే మరి మార్చి 15 లోపు రాకపోతే వాళ్ళేం చేశారంటే, మనకి ఇంకొక తారీఖు రోజు కూడా మనకైతే అనౌన్స్‌మెంట్ చేసింది. ఆ మార్చి 15 కూడా ఎవరికంటే 5 లేదా 10 ఎకరాల వరకే అని చెప్పారు. అంటే ఒకవేళ 5 ఎకరాల వరకైతే మార్చి 15 లోపు రావచ్చు. మరి 10 ఎకరాల వరకు కూడా రావచ్చనమాట. వాళ్ళ అన్నదాని ప్రకారం మనం చూసుకుంటే. ఒకవేళ 5 లేదా 10 ఎకరాల వరకు రాకపోతే మాత్రం, ఒకవేళ 5 ఎకరాల వరకు మార్చి 15 లోపు వచ్చి ఆగిపోయినాయి అనుకోండి. నెక్స్ట్ మిగతా ఎవరైతే 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు ఎప్పుడొస్తాయంటే మార్చి 31 లోగా చెల్లిస్తామని చెప్పేసి మనకి మళ్ళీ ప్రభుత్వమే చెప్పిందనమాట. ఒకవేళ 15వ తారీఖు లోపు వస్తే మాత్రం 5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకైతే మార్చి 15 తోటే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతాయి రైతు బంధు డబ్బులనేవి. ఒకవేళ మార్చి 15 లేదా 31 లోగా మనం చూసుకున్నట్టయితే, మార్చి 31కైతే ఫైనల్‌గా మేము చెప్పేదేంటంటే, మార్చి 31 తారీఖు రోజు మొత్తం ఎవరైతే 3 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులున్నారో వీళ్ళందరికీ మార్చి 31 లోగా ప్రతి ఒక్కరికి రైతు బంధు డబ్బులనేవైతే వస్తాయన్నమాట. ఇవి టోటల్‌గా వచ్చేసి రైతు బంధు గురించి మనకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం. మరి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారన్న ఇవే మార్చి వరకు అవుతాయి అని చెప్పి మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. అయితే మనకి ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఇంత డిలే అవ్వడం అయితే జరిగిందనమాట ఈ రైతు బంధు డబ్బులనేవి. ఇవి కూడా ఇంత లేట్ అవ్వడానికి కారణం మనకి బడ్జెట్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు మరి రైతు రుణమాఫీ, రైతు భరోసా అంటే మాత్రం తప్పకుండా మళ్ళీ మనకైతే బడ్జెట్ అయితే కావాలి. అందుకనే ఈ మార్చి నెలలోపు మనకైతే ఈ రైతు బంధు అయిపోతే, ఆ తర్వాత నుంచి రైతు భరోసా అనేవి, రైతు రుణమాఫీ అనేవి, అలానే చాలామందికి చేయూత పింఛన్లనేవి గూడా రాలేదు. మహిళలకి నెలకి రూ. 2,500 గూడా ఈ స్కీమ్ గూడా మనకైతే ఇంకా అమల్లోకి తేలేదనమాట. ఎందుకంటే మొత్తంగా వచ్చేసి ఈ బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల తీసుకొని రాలేదు. అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకు వచ్చే నెలల మనకైతే మొదటి వారం నుంచి రైతు రుణమాఫీ 2,00,000 రుణమాఫీ చేయడం అయితే జరుగుతుందనమాట. ఆ 2,00,000 రుణమాఫీ అనేవి గూడా ఎవరెవరికి చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారు అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకున్నట్లయితే, ఆ రుణమాఫీ డబ్బుల గురించి గూడా మీ అందరికైతే నేను స్పష్టత ఇస్తాను మీ అందరికీ. ఎందుకంటే, ఆ రుణమాఫీ సంబంధించి చాలామంది గూడా అడుగుతున్నారనమాట.
అవి ప్రభుత్వం అయితే త్వరలోనే రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన వెంటనే నేనైతే రైతు రుణమాఫీ గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా అయితే నేనైతే అందిస్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి మీరైతే ఈ వీడియోని లైక్ చేసి, ఆ వీడియో కింద షేర్ సింబల్ అయితే ఉంటదనమాట. మిగతా ఫ్రెండ్స్‌కి మీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ఈ డబ్బుల గురించి ప్రభుత్వం ఏమని చెప్పిందని చెప్పేసైతే. అలానే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 చొప్పున కౌలు రైతులకి ఎప్పుడొస్తున్నాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఏందంటే, ఎవరైతే కౌలు రైతులున్నారో ఎకరానికి 15,000 చొప్పున మనకైతే రైతు భరోసా కింద మనకైతే అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే, మనకి త్వరలోనే అవి డబ్బులు కూడా మనకైతే ఇస్తుందనమాట. ఎప్పుడైతే ఈ రైతు రుణమాఫీ 2,00,000 అయితే కంప్లీట్ అవుతాయో, కంప్లీట్ అయిన వెంటనే మనకైతే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 చొప్పున అయితే మనందరికీ వచ్చే నెలలో ఈవీ ప్రక్రియ కూడా మనకైతే వచ్చే నెలలోనే ఉందన్నమాట. వచ్చే నెలలో మీ అందరికైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా మనకైతే ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ చేసి అయితే మనకైతే రైతు భరోసా డబ్బులైతే అందజేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే ఎవరెవరైతే కౌలు చేస్తున్నారు, ఎవరైతే వాళ్ళ సొంత పొలాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి అది కూడా స్పష్టతంగా మనకైతే ఆన్‌లైన్ చేయించుకొని చెక్ చేసుకున్న తర్వాతనే రైతు భరోసా డబ్బులనేవైతే ఇస్తారనమాట. లేకపోతే అందరూ మేమేమంటారు, మేము కౌలు చేసాం, మేము చేసాం అని చెప్పి ఎవరో ఒక పొలం చూపించుకుంటారు. సో, అందువల్లనే ఏంటి అంటే ఈ కౌలు రైతులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో దీని గురించి కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక అప్లికేషన్ అయితే ఫామ్ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్స్ కూడా మనకైతే త్వరలోనే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే కూడా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. అలానే చేయూత పింఛన్ల గురించి అడుగుతున్నారనమాట. అన్న డిసెంబర్ నెలతోటి మేము తీసుకున్నాం. ఇప్పటివరకు జనవరి, ఫిబ్రవరి ఇప్పటివరకైతే మాకు మార్చి వరకు కూడా రాలేదు. మాకెప్పుడొస్తాయని చెప్పేసి ఈ బడ్జెట్ ప్రాబ్లమ్ వల్లనే ఈ చేయూత పింఛన్లనేవి కూడా ఆగడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ చెప్పేదేందంటే, ముందుగా ఈ పింఛన్లు, రైతు బంధు గురించే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. త్వరలోనే మీకు పింఛన్లు రాని ఎవరైతే ఉన్నారో చేయూత పింఛన్లు, మీకు గూడా అతి త్వరగానే డబ్బులైతే వస్తాయనమాట. కొంచెం సమయం పడుతుంది. వెయిట్ చేయండి. డబ్బులు వచ్చిన వెంటనే మీ అందరికీ తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. అలానే ఇంకా ఎవరికైనా ఎటువంటి స్కీమ్‌ల గురించి డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇక్కడ 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేయని రైతులు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. లేకపోతే మాత్రం మీకు 500కే గ్యాస్ సిలిండర్ అయితే రాదనమాట. 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి మీకు చెప్పాను ఆల్రెడీ. మీరు ముందుగా గ్యాస్ సిలిండర్‌కి రూ. 1000 కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకున్నట్లయితే ఆ మిగతా 500 డబ్బులనేవైతే తిరిగి మీ యొక్క ఖాతాల్లోనే జమ అవుతాయన్నమాట. అంటే ముందుగా మీరు రూ. 1000 పెట్టి ఒక గ్యాస్‌కి సిలిండర్ తీసుకుంటారనమాట. 1050 సంథింగ్ అలా అయితే పడుతుందనమాట ఒక గ్యాస్ అయితే. మీరు 1050 పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మిగతా 500 అనేవి మీ ఖాతాలో కొన్ని రోజుల తర్వాత ఒక 10 రోజులలో మీ ఖాతాలో మళ్ళీ తిరిగి ఒక రూ. 500 అయితే జమ అవుతాయి. అప్పుడు మీకు 500కే గ్యాస్ సిలిండర్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. టోటల్‌గా వచ్చేసి ఇది ఎలక్ట్రిసిటీ బిల్లు సంబంధించి 200 యూనిట్‌లకు సంబంధించి ఆల్రెడీ మనకైతే జరుగుతూనే ఉంది. అందరికీ కరెంట్ అనేదైతే 200 యూనిట్ కరెంట్ అనేది అమల్లోకొచ్చింది. ఆల్రెడీ ఎవరికైతే 200 యూనిట్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఫ్రీగా బిల్ అయితే కొడుతూనే ఉన్నారనమాట. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇంకా మహిళలకు సంబంధించి ఈ మహిళా మహాలక్ష్మి పథకం గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. మొన్న 2 రోజుల క్రితం మహాలక్ష్మి స్కీమ్ కింద వీడియో కూడా చేశాను. అది చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందులో వచ్చేసి అన్ని స్కీమ్‌ల గురించి కూడా నేను మంచిగా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ స్కీమ్ తప్పకుండా మీ అందరికైతే యూజ్ అవుతుంది. ఓకే. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, కేవలం మీరు ఒక వీడియోకి లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ప్రభుత్వం ఏమని చెప్పిందని చెప్పేసైతే. ఓకే. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అలానే చేయూత పింఛన్లు కావచ్చు, ఇంకా రైతు భరోసా, రైతు బంధు, రైతు రుణమాఫీ వీటన్నిటి గురించి నేను స్పష్టంగా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. మీ డబ్బులైతే ఎటు పోవు. మీ డబ్బులు రావడానికైతే తప్పకుండా ఈ మార్చి వరకైతే టైం పడుతుంది. ఒకవేళ పడేవారికి ఆల్రెడీ నిన్న, మొన్న పడుతూనే ఉన్నాయన్నమాట. అవి సర్వర్ పట్టి మనకైతే డబ్బులైతే పడుతున్నాయి గాబటికి మీరు తప్పకుండా వెయిట్ చేయండి. ఒకవేళ ఎటువంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. ఇంత పెద్ద వీడియో చేయడానికి కారణం ఏందంటే మీ అందరికీ ఈ అప్డేట్స్ అన్నీ చెప్పడానికి ఇంత పెద్ద వీడియో అయితే నేను చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇవన్నిటి గురించి స్కీమ్‌ల గురించి నేను చాలా సేపటి నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని నాకు తెలియజేస్తే మిగతా వీడియోస్ కూడా చేయడానికైతే నాకు కొంచెం కృషి అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా
వీడియో కింద కామెంట్ చేసేయండి. రైతు రుణమాఫీ అయితే మాత్రం 2,00,000 అయితే 2019 నుంచి 2021 వరకు తీసుకున్న ఎవరైతే రైతులున్నారో వాళ్ళ వరకైతే అయ్యే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. వాటి గురించి ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ తెలిసినా సరే నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్. తప్పకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళైతే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి ఒక్క చిన్న చిన్న అప్డేట్స్ కూడా నేనైతే ఆ గ్రూప్‌లో అందజేస్తాను. మీకు తప్పకుండా యూజ్ అవుతుందనమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.